మహాయుతికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు. మహారాష్ట్రలో మహాయుతి మెజారిటీ స్థానాల్లో గెలవడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజనరీ ప్రధాని మోదీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని, నిజాయితీ అభివృద్ధికి ఓటేశారని పేర్కొన్నారు. ఫడణవీస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ సమిష్టిగా పోరాడారని కొనియాడారు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పవన్ అంటే లోకల్ అనుకుంటే నేషనల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన ఎన్డీఏ అభ్యర్థులందరూ గెలిచారంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు నాందేడ్ పార్లమెంట్లో గెలిచారని, ఆయన మరోసారి 100% స్ట్రైక్ రేట్ సాధించారని పోస్టులు పెడుతున్నారు. పవన్ అంటే లోకల్ అనుకుంటే నేషనల్ అంటూ సందడి చేస్తున్నారు. సోలాపూర్, బల్లాపూర్, డెగ్లూరు, పూణే తదితర ప్రాంతాల్లో పవన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. డెగ్లూరు, భోకర్, లాతూరు, షోలాపూర్ నగరంలోని 3 స్థానాలు, బల్లాపూర్, చంద్రపూర్, పూణే కంటోన్మెంట్, హడ్సర్పూర్, కస్బాపేట్ నియోజకవర్గాలలోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటా విజయం దక్కడంతో మరోసారి 100% రిజల్ట్ మార్క్ అందుకున్నారు. లాతూరు సిటీ, డెగ్లూరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం అందుకోవడం గమనార్హం. దేశంలో జమిలి వచ్చిన ఏపీలో 2029లోని ఎన్నికల్లో సీఎం చంద్రబాబు. ఏపీ దేశవ్యాప్తంగా 2027లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని చర్చ సాగుతున్న వేళ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ దేశంలో జమిలి వచ్చిన ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోని ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు ఎన్నికలేవీ ఉండవు అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలవడంతో జమిలి ఎన్నికలపై కేంద్రం ముందుకెళ్లడం ఖాయమని విశ్లేషకుల అంచనా. ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. రేవంత్ రెడ్డి టీజీ. కేరళ వయనాడులో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతుండడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వయనాడు ప్రజలు ఆమెను ఖచ్చితంగా రికార్డు మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక ఇప్పటికే 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అభివృద్ధి సుపరిపాలనలో గెలిచాయి మోదీ. మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీఏకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి సుపరిపాలనలు గెలిచాయని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క ఎన్డీఏ కార్యకర్త కష్టపడారని, వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నారన్నారు. మరోవైపు జార్ఖండ్లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు. 2024 ఏడాదికి శుభం కార్డు వేసిన ఎన్డీఏ, బీజేపీ, దాని మిత్రపక్షాలు 2024ను భారీ విజయాలతో ముగించాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ మూడోసారి అధికారాన్ని చేపట్టడం తెలిసిందే. ఏపీ, బీహార్లో కొత్త మిత్రులను కలుపుకొని అనూహ్య విజయాలను అందుకుంది. హర్యానా, మహారాష్ట్రలో దక్కిన భారీ విజయాలు ఎన్డీఏను తిరుగులేని శక్తిగా నిలిచాయి. జార్ఖండ్ను బీజేపీ మళ్లీ చేజార్చుకుంది. జేకేలో అధికారం దక్కకపోయినా జమ్మూలో పట్టు నిలుపుకొని 2024ను ఎన్డీఏ ఘనంగా ముగించింది. రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓడింది. బండి సంజయ్ టీజీ. మహారాష్ట్రలో సీఎం రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఓటమికి తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లే ఆ పార్టీకి ఓటమి ఎదురైందని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో మీ గొంతుక నవ్వుతా ప్రియాంక. వయనాడులో అఖండ విజయం అందించినందుకు ప్రియాంక గాంధీ ఆ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను కృతజ్ఞతతో పొంగిపోయాను. నా గెలుపు మీ విజయమని భావిస్తున్నాను అని అనుకుంటున్నా. మీ ఆశలు, కలలను అర్థం చేసుకుని సాకారం చేసేందుకు మీరు ఎంచుకున్న వ్యక్తిగా మీకోసం పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు ఎదురు చూస్తున్నా అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ 11 నెలల పాలనలో 42 మంది మృతి. కవిత. టీజీ. పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం పట్టనట్లు ఉండటం సరికాదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో 42 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారని, నిర్లక్ష్యమే కారణమన్నారు. 10 రోజులకు ఒక ప్రాణాన్ని ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటుందని విమర్శించారు. సంక్షేమ శాఖలు సీఎం వద్దే ఉండటంతో ఆయన సమయం వెచ్చించలేకపోతున్నారని, 10 నిమిషాల సమీక్ష చేసి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలన్నారు. ఘోరమ ఓటమి నుంచి రేవంత్ కాపాడలేకపోయారు. కేటీఆర్. టీజీ. సీఎం రేవంత్ సభలో, సమావేశాలు ఎంహెచ్లో కాంగ్రెస్ ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలపై సీఎం ఇప్పుడు ఫోకస్ చేయాలని హితవు పలికారు. దేశ రాజకీయాల భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలే అని, తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసినట్లు ట్వీట్ చేశారు. కేంద్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలవలేకపోయిన కాంగ్రెస్ పొత్తులతో ప్రాంతీయ పార్టీలు దెబ్బతీస్తుందని ఆరోపించారు.